అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీవిద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా వరకు కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, ఎప్పుడు అనారోగ్య బారిన పడిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు అనేది ఒకరికి తగ్గగానే ఇంకొకరికి ఇలా ఏంది ఇట్లా అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంటి వాస్తు వల్ల కూడా, వాస్తు దోషం ఏమైనా ఉంటే ఇంట్లో ఇలా ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? మరి ఒకవేళ వాటికి పరిహారాలు కూడా ఏమైనా ఉంటాయా అలాంటి వాస్తు దోషాలు ఉంటే? ఖచ్చితంగా వాస్తు అంటే ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలని ఏదైతే అనుకుంటున్నామో అలాగే నిర్మాణంలోని ఎక్కడ ఏది తగ్గకుండా కరెక్ట్గా కాంప్రమైజ్ అవ్వకుండా కట్టాలి. పూర్వం అలాగే ఇండిపెండెంట్ హౌసెస్లో కట్టుకునేవాళ్ళు కనుక చక్కగా కట్టుకునేవాళ్ళు, ఆగ్నేయం కరెక్ట్గా వచ్చేటట్టుగా, తర్వాత నైరుతి బాగుండేటట్టుగా, మళ్ళీ మనకి ఉత్తర వాయువ్యము ఇవన్నీ బాగుండే విధంగా అన్ని విధాలుగా కట్టేవాళ్ళు. అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక దోషం ఉంటుంది. అది వాయు దోషం అవ్వచ్చు, ఆగ్నేయ దోషం అవ్వచ్చు, నైరుతి దోషం ఉండొచ్చు. ఇలా ఏదో ఒక దోషంతో కడుతున్నారు. అదే కాంప్రమైజ్ అవ్వాలి, అవ్వకుండా అవ్వదుగా. ఒక స్థలంలో ఒకే దాంట్లో ఒక 5-6 ఫ్లాట్లు లైన్గా వేయాలి, లేదా వరుసగా వేయాలన్నా కష్టమైపోతుంది వాళ్ళకి. ఆ వరుసలో వేసేటప్పుడు ఖచ్చితంగా కొంతవరకు ఒక్కొక్క ఫ్లాట్కి కాస్త ఆగ్నేయ దోషం పడుతుంది, ఒక్కొక్క వైపు ఉన్న బిల్డింగ్కి నైరుతి దోషం పడుతుంటుంది. అంటే ఇప్పుడు 4 వైపులా కడుతుంది బిల్డింగ్, ఫ్లాట్స్ ఇటు 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 కడుతున్నారు. ఇలా కట్టేటప్పుడు కొన్ని ఫ్లాట్స్ నైరుతి ఎఫెక్ట్ ఉంటుంది, కొన్ని ఫ్లాట్స్కి ఆగ్నేయం ఎఫెక్ట్ ఉంటుంది. ఇవి చూసుకోకపోతే ఏంటంటే ఆగ్నేయం ఎఫెక్ట్ ఉన్న ఫ్లాట్స్ మేము అన్నట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం విషయంలో ఏంటంటే వంట చేయాలనే ఆలోచన రాదు ఇంట్లో ఉండే వాళ్ళకి. ఏం వండుతాం, ఏదో అడ్జస్ట్ చేసి తిందాం, అది వేసుకుని తిందాం, ఇది వేసుకుని తిందాం, నాకు ఇప్పుడు ఓపిక లేదబ్బా అది తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళు అలాగే ఉంటారు, ఇంకా మగవాళ్ళు అలాగే ఉంటారు. సో తెచ్చుకుందాం. ఆగ్నేయం బాగుంటేనే ఆ ఇంటి ఇళ్ళకి ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా మంచి వంటకాలు వండాలనే కోరిక కలుగుతుంది. వాస్తుని బట్టి కూడా వంట చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఆ స్థానంలో ఉండి చేయాలంటే మనకి ఆ ఎనర్జీ ఫార్మేట్ అవ్వాలి కదా. మనం ఏదైతే ప్రతికూల శక్తి అనుకుంటున్నామో, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ అనుకుంటున్నామో, ఈ పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఆగ్నేయం కరెక్ట్గా ఉంటే ఇంటి ఇళ్ళకి ఆగ్నేయంలో నుంచి ఉంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, నచ్చిన వంటలని చేస్తుంది. ఆగ్నేయం బాలేదంటే అక్కడికి వెళ్ళి చిరుచిట్లు ఆడుతుంటుంది, ఓపిక లేదంటుంది, అసహనం కోల్పోయి ఉంటుంది, వచ్చేస్తుంది, ఏదో రైస్ పడేసాను, పచ్చళ్ళు తెచ్చుకోండి, కూరలు తెచ్చుకోండి అని చెప్తారు. దీంతో సగం ఆరోగ్యం పాడైపోతుంది. ఇప్పుడు బయట ఆహారం తింటే మనం ఖచ్చితంగా ఆరోగ్యం పాడైపోతుంది. 90% ఇప్పుడున్న జనరేషన్ అందరూ బయట తింటున్నారు. అవునమ్మా. ఒకటి ఇంట్లో టేస్ట్ లేదనో, లేదా ఇంట్లో చేసేవాళ్ళు లేదనో, లేదా ఎవరు చేసుకునే తింటారు ఓపిక లేదనో, ఈ రీజన్స్ ఏదైనా రీజన్ అవ్వంటే మొత్తానికి మనం బయట చూస్తే అన్ని ఫుల్గా ఉంటాయి. హోటల్స్ కానీ ఆఖరికి చిన్న బళ్ళు కొన్నా ఫుల్ ఉంటున్నాయి. ఏ బిజినెస్ ఏమో కానీ ఫుడ్ బిజినెస్ పెడితే అయిపోతుందని చెప్పి ఆలోచన అందరికి పాపం వస్తుంది. కాకపోతే ఆగ్నేయంలో ఇది ఒకటే ఆరోగ్యం ఉండే కాదు, ఆరోగ్యం బాగాలేకపోతే ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఏంటంటే ఆగ్నేయంలో ఏదైనా బాగాలేదు అనుకోండి, ఒక వస్తువు కానీ పెట్టే విధానం కానీ అక్కడ మార్పు అనేది చేసామనుకోండి, ఆగ్నేయం బాగుంటుంది. ఫ్లాట్లు మనం మార్చలేం కానీ ఆగ్నేయ దశను మార్చుకోవచ్చు. అయితే అనారోగ్య సమస్య ఒకటి, ఆర్థిక సమస్య ఒకటి, ఆగ్నేయం బాగాలేకపోతే. చాలా మంది ఏంటంటే ఆరోగ్యం ఒకటి అనుకుంటారు, ఆర్థిక పరంగా కూడా చాలా సమస్యలు ఉంటాయి. అధికంగా డబ్బు ఎక్కువ వచ్చేది ఆగ్నేయం బాగాలేని వాళ్ళకి. అంటే సంపాదన ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నా నిలబడదు. ఆ నిలబడిపోవడం కారణం కూడా ఆగ్నేయ దోషమే. సో కానీ చాలా మంది ఏంటంటే ఆ వంటింట్లో ఏముంటుంది దోషం, వంటిల్లు బాగానే కట్టారు, కిచెన్ బాగానే ఉంది, ప్లాట్ఫామ్ బాగానే ఉంది, అవి బాగానే ఉంది అనుకుంటారు. కానీ చాలా వరకు దోషాలు అక్కడే ఎక్కువగా 90% ఇప్పుడు దాకా మనం చూసిన అన్ని అపార్ట్మెంట్లో నైరుతి ఆగ్నేయం ఈ రెండు ఇబ్బంది ఉంది. నైరుతి వైపు ఎందుకు ప్రాబ్లం ఉందంటే నైరుతి బెడ్రూమ్లో వాష్రూమ్స్ ఆగ్నేయం ప్లేస్లో పెట్టేస్తుంటారు. అక్కడ ధనం అనేది ఇప్పుడు ఎప్పుడైతే ఆగ్నేయ దశలో ఆ బాత్రూమ్ పెట్టారో ఫ్లష్ కొడుతూ కూడా నీళ్ళు వెళ్ళిపోతుంది కొద్ది దెబ్బలు వెళ్ళిపోతుంటుంది అనమాట. అది ఎక్కువ ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతాం. సో వాస్తు మనం చూసుకోవాలంటే ఖచ్చితంగా చూసుకోవాలి. ఇవాళ రోజున పూర్వం రోజులు అయితే వాస్తు చూడట్లేదు, జ్యోతిష్యం చూడట్లేదు. ఎందుకంటే ఇల్లు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకునే వాళ్ళు ఇల్లు ప్రాంగణం అంతా ఒక వీధి అంతా ఇల్లులే ఉండేవి.
గుడి అనేది ఆ మధ్యలో ఉండేది కాదు. ఉండేది కాదు. ఇప్పుడు ఇళ్ళ మధ్యన గుడి ఉన్నప్పుడు గుళ్ళో యంత్ర ప్రతిష్ఠ చేసినప్పుడు పిశాచ గణాలని గణాలు ఉంటాయి. వాటికి ఒకటే అకాల మరణాలు చెందిన వాళ్ళు, ఆ తర్వాత కొన్ని సూక్ష్మ శక్తుల్లో తిరిగే వాళ్ళు, అంటే ఎనర్జీస్, ఇవన్నీ కూడా స్పిరిట్ ఎనర్జీస్ అంటాం, అంటే మనం ఆ ఆత్మశక్తులే. వీళ్ళంతా కొన్ని ఆహారం అనేది వీళ్ళకి గుళ్ళో బలిపీఠాల దగ్గర వేస్తారు, వాళ్ళు అక్కడ తీసుకుంటారు. సో ఎప్పుడైతే అవి మధ్యలో ఉంటాయో మనకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పటి గుడి, అందుకే గుడి అన్నది ఊర్లో ఒక ప్లేస్ పెట్టి అక్కడ గుడి కంటే కనీసం వెళ్ళాలి అందరం, అక్కడ వెళ్ళేవాళ్ళం గుడికి. నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళేటట్టుగా ఉండేది. మధ్యలో ఊరు మధ్యలో గుడి పెట్టేవాళ్ళు. అవును అండి, ఊరి చివరన శ్మశానం పెట్టేవాళ్ళు. ఇవాళ శ్మశానానికి వీళ్ళకి గుళ్ళకి ఏమి సంబంధం లేకుండా అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు. అపార్ట్మెంట్ అసలు ఒక ప్లేస్ లో అయితే అక్కడ దాకా శ్మశానం ఉంది, దాన్ని కట్ చేసేసి వాళ్ళు రోడ్ వేసేసారు, ఈ పక్కన ఫ్లాట్స్ వేసేసారు. అది ఒక 20 ఏళ్ళకి చూస్తే అదంతా శ్మశానే, దారి లేదు అసలు. ఇవాళ రోడ్ శ్మశానం అదంతా, ఇవాళ రోడ్ వచ్చింది, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. అదే ఇది 20 ఏళ్ళ కింద చూసినప్పుడు ఇదంతా శ్మశానం కదా, ఎప్పుడు తవ్వేశారు అంటే ఆ శ్మశానం మళ్ళీ గేట్ అక్కడే ఉంది, వెళ్ళిండు దాన్ని ఎలా మార్చేశారు అంటే కట్టేస్తారు, మార్చేస్తున్నారు. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే ఈ ఎనర్జీస్ అన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మనం ఎక్కడైతే ఆహారం వండుతామో ఆ ఆహార ప్లేస్లో ఉంటాయి. అందుకే మన ఇళ్లలో ఎప్పుడు కూడా ఆగ్నేయ దశని చాలా జాగ్రత్తగా కట్టేవాళ్ళు. ఆగ్నేయంకి పొద్దున్నే అగ్నిదేవుడికి పూజ చేసి ప్రారంభం చేసేవాళ్ళు. ఇవాళ పరిహారం అమ్మ మరి అంటే కట్టేటప్పుడు అలా దోషం అయితే జరిగిపోయింది, ఇంక ఇప్పుడు అందులో ఉండాల్సిందే తప్పదు, అంత ఇష్టంగా కట్టించుకుంటాం, కొనుక్కుంటాము, రెంటెడ్ ఇల్లు కాదు మారటానికి, పరిహారం ఏమైనా ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు లేకుండా? మరి ఉంటుంది అంటే జనరల్గా అంటే మనం చెక్ చేయాలి, మనం వెళ్ళి చూసాం అనుకోండి అప్పుడు చెప్పగలుగుతాం. మామూలుగా ఆగ్నేయ దోషం ఉంది, ఆహారం ఉండలేనంటే చిన్న చిన్న పరిహారాలు చెప్తాను, అది చేసి చూడమనండి. సో అది దానివల్ల మీకు ఏమైనా ఉపయోగపడితే 100% సెట్ అయినట్టే. లేదు అంటే వ్యక్తిగతంగా చూపించుకొని వాస్తు రెమెడీ. వాస్తు చూడకుండా మనం ఇవాళ రోజున చెప్పేస్తే వర్కౌట్ అవ్వట్లేదు. అవును అది. సో మెయిన్ ఏంటంటే ఆగ్నేయ దశలో ఏదైనా దోషం ఉంది అంటే దక్షిణం గోడకి ఒక రెడ్ కలర్ బల్బు పెట్టమనండి. బల్బు రెడ్ కలర్ బల్బు పెట్టండి. ఆ బల్బు ఎప్పుడు 24 hours వెలగాలి, అది ఆఫ్కూడదు. అంటే ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి చిన్నవి, పెద్ద లైటింగ్ ఉంటుంది, చిన్నగా వస్తుంది లైట్. ఆ రెడ్ లైట్ దక్షిణం గోడకు పెడితే ఒకవేళ ఆగ్నేయంలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషం కాస్త నివృత్తి అవుతుంది. ఆ రెడ్ బల్బ్ పెట్టేస్తే తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో కిచెన్ ప్లాట్ఫామ్కి షింకు రెండు కలిపి ఒకటే ప్లాట్ఫామ్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇలా అడ్డు కట్టండి. చాలా వరకు పూర్వకాలంలో సింక్కి సపరేట్గా కట్టేవాళ్ళు, ఇప్పుడు కట్టట్లేదు. స్టైల్గా ఓపెన్ కిచెన్లా పెట్టేసి ఆ కిచెన్ ఓపెన్గా వాష్. ఇప్పుడు ఏదైతే అంటే నీరు నిప్పు ఒకే చోట ఉండకూడదు, సో దానికి అడ్డు ఉండాలి. సో నీరు నిప్పు ఒకే చోట ఉంటే దాంట్లో ఉన్న ఎనర్జీ రాదు మనకి. ఎనర్జీ ఎప్పుడైతే రాదో డబ్బు సంపాదన కానీ లేదా ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ ఎనర్జీ ఉండదు, చెయ్యాలనే ఆసక్తి కానీ మాట్లాడాలని కానీ ఓపిక కానీ ఏమీ ఉండదు. వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మాట్లాడుతుంటారు. సో ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తామో అప్పుడు అగ్నితత్వం ఉన్న ఎనర్జీ బయటకు వస్తుంది, వాటర్లో ఉన్న ఎనర్జీ వాటర్ బయటకు వస్తుంది. ఈ రెండు కలిపితే మాత్రం రాదు, ఏ ఎనర్జీ రాదు. అందుకని ఏంటంటే ఒకే ప్లాట్ఫామ్ ఉన్నాయి అనుకోండి, సో మధ్యలో ఒకటి అడ్డుగా చిన్న వాల్ కానీ ఇవాళ రోజున అన్ని దొరుకుతున్నాయి కదా మనకి, సో ఏదైనా అడ్డు పెట్టేస్తారు ఒక చిన్న వాల్ లాగా పెడితే అప్పుడు దాంట్లో ఆగ్నేయ దోషం ఏమైనా ఉంటే పోతుంది, బ్రహ్మాండంగా వెళ్ళు చేసుకోవచ్చు. కానీ అపార్ట్మెంట్లోనే ఏదైనా ల్యాండ్ మనకు కట్టేటప్పుడే బిల్డర్ దగ్గర ఈ ఆగ్నేయం వైపు కొంతమంది బాల్కనీ పెంచడం, ఆగ్నేయం పెరగడం అది జరుగుతుంటుంది. అవి మనం కట్ చేయాలి, చూసి వెళ్ళి చెక్ చేసి చూసి దాని పరిహారం అనేది చేయాలి తప్ప మనం ఓన్గా చేయాలి చెప్తే అర్థం అవుతుంది పక్క వాళ్ళకి. అది చాలా ఎలివేషన్ కోసం వాల్స్ పెంచుతారు. ఈ వాల్స్ పెంచే వైపు చాలా వరకు ఆగ్నేయం పెంచారనుకోండి 100% అది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని చేయాలి, ఎవరికి వారు ఇష్టంగా చేసుకోవడానికి కూడా లేదు, అసలు ఉండదు. చాలా వరకు ఏంటంటే దక్షిణం వైపు అంటే బాల్కనీస్ మామూలుగా జనరల్గా దక్షిణం వైపు అలా పెంచుతూ ఉంటారు, ఎలివేషన్స్ ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే కొంచెం వాష్ ఏరియా పెద్దగా ఉండడం, లేదా సిట్అవుట్ కొంచెం పెద్దగా ఉండడానికి ఈ వంటిలు తగ్గించడము ఇవి చేస్తుంటారు. వంటిలు తగ్గించినా వాష్ ఏరియా పెంచినా ఏది చేసినా ఇది ఆగ్నేయం పోయినట్టే. సో ఆగ్నేయానికి ఇంత విడతని ఉంటుంది, ఆ విడత కంపల్సరీ ఉండాలి. అట్లా చూస్తే ఇప్పుడు ఈ సిటీల్లో కట్టేవి ఏవి కరెక్ట్ గా లేనట్టేనేమో అమ్మ. మరి ప్లేస్ బట్టి కుదించేసి కట్టేస్తున్నారు, కడుతున్నారు. అదొక మెయిన్ ప్రాబ్లం అది. తర్వాత ఓపెన్ కిచెన్ కడుతున్నారు, ఆ ఓపెన్ కిచెన్ కూడా దాన్ని కట్ చేయొచ్చు. మనం ఆగ్నేయం ఎంత వచ్చిందో తీసుకుని హాల్కి ఎంత వరకు తీసుకోవాలన్నమాట. బ్రహ్మస్థానాన్ని సపరేట్ గా ఉంచాలి. బ్రహ్మస్థానం అంటే నాభి,
నాభిస్థానం ఏదైతే మనం విశాలంగా ఉండాలనుకుంటామో అలా హాల్ నీట్గా ఉండాలి వీళ్ళకి. ఇప్పుడు కిచెన్ కలిపేసామంటే ఇప్పుడు పూర్వం మందికి గుమ్మాలు వేసి కట్టుకునే వాళ్ళం. ప్రతి ఒక్క గదికి గుమ్మం ఉండేది. అంటే దేని దాన్ని కట్ చేసి ఈ మధ్య భాగాన్ని మాత్రం విశాలంగా ఉంచేవాళ్ళు. అప్పుడు దాని ఒంట్లో ఎనర్జీ ఏదైతే ఉందో పాజిటివ్ ఎనర్జీ బయటకు వచ్చేది. అన్ని దశలు ఎలా ఉన్నా ఈ బ్రహ్మస్థానం బాగుండేది కనుక ఈ బ్రహ్మస్థానం అన్ని సరి చేసేది. ఇవాళ అన్ని లేవు కనుక మనం అన్ని చెక్ చేసుకోవాల్సింది. అట్లా ఇవన్నీ చూసుకోవాలి. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి